మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే స్వీట్తో ఇలా మీ ముందుకు వచ్చాను. స్వీట్తో పొద్దున్నే ఇలా వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను, కానీ ఈ స్వీట్ ఈరోజు చేసింది కాదు, నిన్న సాయంత్రం చేసింది. పిల్లలు ఎప్పుడూ లేనిది మమ్మీ సేమియా పాయసం చేస్తావా అని అడిగారు. మా వారైనా పిల్లలైనా స్వీట్ తినడం చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి మాత్రమే తింటారు. అలాంటిది వాళ్ళు అడిగేసరికి ఎమ్మడినే చేద్దామని అన్నీ రెడీ చేస్తుంటే పిల్లలు అన్నారు, మమ్మీ సేమియా పాయసం స్వీట్ చాలా తక్కువగా ఉండాలి, పంచదార తక్కువగా వేయాలి అన్నారు. పాయసం అంటే తియ్యగా ఉండాలి కానీ సప్పగా ఉండకూడదమ్మా అంటే, మాకు అలా ఉంటేనే ఇష్టం అని అన్నారు. సరేలే, వాళ్ళు అసలు తినటమే స్వీట్ చాలా తక్కువ, ఇక అడిగారు కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టే చేద్దాంలే అని మొదలుపెట్టానండి. ఈ సేమియా పాయసం ఎలా చేశానంటే, స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్లు వేయించి వేరే గిన్నెలోకి తీసుకున్నాను. జీడిపప్పులు వేయించిన అదే కళాయిలో సేమియాను కూడా పసుపు రంగు వచ్చే వరకు వేయించాను. సేమియా వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలో ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసి ముందుగానే నానబెట్టానండి 2 స్పూన్ల సగ్గుబియ్యం. ఆ సగ్గుబియ్యం కూడా వేసేసి సగ్గుబియ్యం ఉడకబట్టిన తర్వాత వేయించి పెట్టిన సేమియాను కూడా వేసి సేమియా ఉడికిన తర్వాత 3 స్పూన్ల పంచదార, కొద్దిగా యాలకుల పొడి, కాచిపెట్టిన పాలు కూడా పోసేసి ముందుగా వేయించి పెట్టిన జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించానండి. ఇక స్టవ్ బంద్ చేశాను. తీపి తక్కువైన కమ్మనైన సేమియా పాయసం రెడీ. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, నేను ఇష్టంగా తిన్నాను, కానీ స్వీట్ సరిపోలేదు నాకు.